పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆంధ్రతో అవసరం తీరిపోయిందా? రాజకీయ అత్యంత ప్రాధాన్యత క్రమంలో బీజేపీకి టీడీపీ అవసరం తీరిపోయినట్టేనా? మమతా ఎంపీల చేరికతో కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం మైత్రి అవసరం లేకుండా పోయిందట. ఢిల్లీలో చంద్రబాబుకు విలువ, ప్రాధాన్యత, అటు ప్రాజెక్టులు, నిధుల ప్రవాహం మందగించవచ్చని, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు జరిగింది వేరు, ఇక ముందు జరగబోయేది వేరు అంటున్నారు పొలిటికల్గా తలపడిన నిపుణులు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మరో కోణంలో చూడాలని అంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, అందులోనూ బీజేపీ ఎప్పుడు ఒకేలా ఉండేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక టీడీపీతో పొత్తు విషయంలోనూ జనసేన పార్టీ బీజేపీ ఇటు టీడీపీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీ త్వరలో తన కొత్తగా పాలసీ స్టార్ట్ చేస్తుందని వివరిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి కావాల్సిన సరిపోయిన బలం ఆ పార్టీ సంపాదించుకుంది. ఇకపై మోదీ, అమిత్ షా దయానికి చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి రాజకీయ మిత్రులపై ఆధారపడబోరు అనేది నెలలో తేలిపోతుందట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కేంద్రానికి మధ్య ఉన్న అవసరం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. ఏపీకి కేంద్ర సహకారం, కేంద్రానికి ఏపీ మద్దతు అవసరం. ప్రస్తుతానికి కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్తులో జాతీయ రాజకీయ సమీకరణాలు దీన్ని పూర్తిగా మార్చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల అవసరం, కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి 2 ఏళ్ల ఎన్డీఏ జట్టు తీరుతెన్నులు చాలు. జాతీయ రాజకీయాల్లో ఏపీ పాత్ర ఢిల్లీలో అవసరం మొన్నటి వరకు ఉంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్లమెంట్లో కీలక బిల్లుల ఆమోదం పొందాల్సిన సమయంలో ప్రాంతీయ పార్టీల మద్దతు కేంద్రానికి చాలా అవసరం. ఇటు ఏపీ రాష్ట్రానికి ఆర్థిక ప్రాజెక్టుల కీలక సమయాల్లో కూడా అవసరం. రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను గాడిలో పెట్టడానికి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, అమరావతి రాజధాని నిర్మాణం లాంటి అంశాలను కేంద్రం ఆమోదం అత్యవసరం. 2024 ఎన్నికల తర్వాత ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అభివృద్ధి, సంక్షేమ హామీల అమల్లో వేగం తగ్గి ప్రతిపక్షాల నుంచి రాజకీయంగా ఒత్తిడి పెరుగుతుంది. అటు జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన ఇబ్బందికరంగా మారింది. రాబోయే కాలంలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గి ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయ అవసరం. ఇక్కడ ఎంపీల బలం జాతీయ స్థాయిలో ప్రభావం చూపలేదు. ఇటు ఏపీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం, ప్రభుత్వ పనితీరుపై విశ్లేషకుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న నిధులు, ప్రాజెక్టుల ప్రగతి అంతగా లేదు. నారా చంద్రబాబు అవసరం బీజేపీకి అత్యవసరమా అంటే మొన్న వరకు అవసరమే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీల మధ్య ఉన్న తాత్కాలిక రాజకీయ అవసరం మాత్రమే. బీజేపీ లాంగ్ టర్మ్ మైండ్ గేమ్ని ఏపీకి కూడా వర్తింపజేసింది. దానికి సమయం కూడా వచ్చేసింది అన్నట్టుగానే తృణమూల్ కాంగ్రెస్తో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఇటు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేటట్టు కనిపిస్తున్నాయి. ఢిల్లీ రాజకీయాల్లో వేగంగా వస్తున్న మార్పులు ఆంధ్రప్రదేశ్ మీద తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. టీఎంసీకి చెందిన 20 మంది లోక్సభ సభ్యులు మూకుమ్మడిగా బీజేపీలో చేరిపోతున్నారు. 60 మందికి పైగా ఎమ్మెల్యేలు కొత్త పార్టీగా ఏర్పడి ప్రతిపక్ష హోదా పొందుతున్నారు. అంటే ఇక నుంచి బెంగాల్ అసెంబ్లీలో ప్రభుత్వం, ప్రతిపక్షం 2 అమిత్ షా కనుసన్నల్లోనే నడుస్తాయి. లోక్సభలో కనీసం 273 స్థానాలుంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది. బీజేపీ కేవలం 240 సీట్లు మాత్రమే గెలిచింది. దాంతో తెలుగుదేశం నుంచి 16, జనతాదళ నుంచి 12 స్థానాలు అరువు తెచ్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేశారు నరేంద్ర మోదీ. దీనికోసం చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ల ఇంటి అల్లుల వలె మర్యాద చేస్తున్నారు. ఇప్పుడు మమతా బృందం నుంచి 20 మంది వచ్చి కలుస్తున్నారు. అంటే మోదీ గారికి నుంచి ఇద్దరితో ఏం పనిలేదు. పైగా మోదీకి మొదటి నుంచి చంద్రబాబు మీద ప్రేమ లేదు. మోదీకి తనతో అవసరం లేకుంటే ఢిల్లీలో తన పరిస్థితి ఎట్లా ఉంటుందో చంద్రబాబుకు బాగా తెలుసు. 2014 ఎన్నికల తర్వాత 2 ఏళ్ల పాటు ప్రధానితో కనీసం పలకరించడానికి కూడా వీలు కాలేదు. ఈ నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటే ప్రభుత్వం నడపడానికి కావాల్సిన బలం తెలుగుదేశం నుంచి అవసరం లేనప్పుడు మోదీ తీరు ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. జూలై నెలలో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు బిల్లుల మంజూరు తర్వాత అసలు రంగులు బయటపడడం ఖాయం. ఏది ఏమైనా రాజకీయంగా ఎప్పుడు ఎవరిని ఏ మేరకు లాభం, ఏ మేరకు నష్టం ఉంటుందనేది ఎప్పుడు తేలని అంశంగానే ఉంటుందనేది గమనించాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.